మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిండ్రు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే ఇవాళ 18 నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తూ వీధి నాటకాలతోని బయలుదేరారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత గతంలో రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు. 2014లో ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా నేను ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర నిధులు లేవని ఆనాడు మాట్లాడింది. 4 విడతలలో అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతిలో చిప్ప వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది ఆనాడు. తిరిగి 2018లో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చిండ్రు. ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తాం, మొదటిసారి తప్పు జరిగింది, రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని. 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే 11,500 రూపాయల రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేశారు. 2 విడతలుగా మొత్తం లెక్క గడితే 10 సంవత్సరాలు 2 విడతలు ఆనాటి ప్రభుత్వం రైతులకు సరాసరిగా అందించింది 16-17 వేల కోట్ల రూపాయలకు ఎక్కువ ఇవ్వలేదు. కానీ మొదటి సంవత్సరంలోనే ప్రజాప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా 10 సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం 100 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిండ్రు. అయినా మనోస్థైర్యాన్ని కోల్పోలే. అప్పటి వరకు 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చి మనం గ్రామాలలో చూసినాం. అప్పులకు కూరుకుపోయిన పిల్లగానికి పిల్లనియాలంటే మాకు అప్పులు లేవయా, ఆర్భాటంగా మాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి, అద్దాల మేడలు ఉన్నాయి, ఈ అద్దాల మేడలు చూసి మా పెద్ద కార్లను చూసి మాకు పిల్లని ఇవ్వండి అని చెప్పి ఊరి మీద కట్నాన్ని ఎక్కువ తెచ్చుకునేటోళ్ళు మనం గ్రామాలలో చూసినాం. అదే విధానాన్ని ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద పెద్ద బంగళాలు కట్టిరు, అద్దాల మేడలు కట్టిండ్రు, రంగుల గోడలు చూపించిండ్రు. కానీ రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితి, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్ద ఆయన చెప్పిండు, మేమేం సత్రం నడపలేము, ఈడ రైతులకు మేము పండించిన పంట కొనాలంటే 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, మేమెందుకు కొంటాం, ఓరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే. ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ ఒరేసుకోవద్దు, ఒరేసుకుంటే మేము కొనుగోలు చేయం, ఒకవేళ మీరు ఒరేసుకుంటే ఉరేసుకొని చావాల్సిందే అని రైతులకు చెప్పి స్వయంగా వాళ్ళ వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్లో 150 ఎకరాల ఒడ్లు పండిస్తే అవి మొత్తం తీసుకొచ్చి బహిరంగంగా పెట్టిన. ఆనాడు వాళ్ళ పొలంలో పండించిన వడ్లకు 4,200 రూపాయలు ధర ఇచ్చి కొనుగోలు చేసేటోళ్ళు వచ్చారు. మరి మనం పండించిన పంట 200 తక్కువైనా 2,000కు మేము అమ్ముతాం అంటే కొనేటోళ్ళు లేరు. మేము ఐకేపీ కేంద్రాలు తెరవమని చెప్పి ఆనాటి పరిస్థితి, ఆనాటి ప్రభుత్వం రైతులకు పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఇవన్నీ ఇంకా మర్చిపోలే, ఇప్పుడే ఆనాటి గాయాలు మానిపోలే. అయినా అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టంగా చెప్పినాం, మీరు వరి పండించండి, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈరోజు కనీసం మద్దతు ధర అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసినాం. రెండవ విడతకు వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, అన్న దొడ్డు బియ్యం తింటలేరు, ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది. రైతులు స్వయంగా 10 రూపాయలు ఖర్చు అయినా కూలికి పోయి
ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతోని బుక్కడు అన్నం తింటుండ్రు. సన్న బియ్యం మనం ఇవ్వాలి. సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న వడ్లు పండించాలి. ఎందుకంటే తెలంగాణలో పండించే వడ్లు నాణ్యమైనవి, శ్రేష్టమైనవి. కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు. మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు, లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి. దొడ్డు బియ్యం ఇవ్వద్దు, సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పిన. మరి ఏం చేయాలి? సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి. నేను చేస్తా, మీరు చేయండి. ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు. రైతులకు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఆ వడ్లను కొంటాము. మాది బాధ్యత అని అంటే నమ్మకంగా, విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో 60% పోయినసారి సన్న వడ్లు మీరు పండిస్తే ఆ సన్న వడ్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా? 6,40,000 కుటుంబాలు ఈరోజు రైతు వేదికలలో ఉన్నారు. ఇవాళ మా అక్కలీడికి వచ్చిండ్రు, రైతులు మాట్లాడినరు, మా ఆడబిడ్డలు మాట్లాడారు. ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతోనే అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మా రైతాంగానికి నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న వడ్లు పండించిండ్రు కాబట్టి ఆ సన్న వడ్లు ఇవాళ బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం. అందుకే మీరు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం. ఇవాళ ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 వడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో, ఒకనాడు ఆంధ్రప్రదేశ్, పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది. అందులో సన్న వడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇవాళ మన రైతుల శ్రమ ఊరిక పోలే. ఇవాళ మీరు కష్టపడి పండించిన సన్న వడ్లు బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నాయి అని అంటే ఇంతకంటే రైతుల కళ్ళల్లో ఆనందం ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా ఇంతకంటే విజయం ఏముంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇవాళ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది ఈరోజు మా బిల్లులు రాలేదంటున్నారు. అక్కడక్కడ మా సర్పంచులు రణగొన ధ్వని చేస్తున్నారు మా బిల్లులు రాలేదని. నేను మా సర్పంచ్ మిత్రులను అడుగుతున్నా, అయ్యా నేను వచ్చే నాటికే మీ కాలం అయిపోయింది సర్పంచుల పదవి. మీ సర్పంచ్ పదవులు, మీరు సర్పంచులుగా చేసిన పనులు మా హయాంలో చేయలే. ఆనాడు మీరు పనిచేస్తే ఆనాడు బిల్లులు చెల్లించండి. ఆయన మీలాకటి బిల్లులు చెల్లించనివి 1,29,000 కోట్ల రూపాయలు నా నెత్తి మీద అప్పు మోపి పొయ్యిండు. మొయ్యలేనంత భారం, నడుము వంగిపోయే పరిస్థితి ఉంది. దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు. ఉచిత కరెంటు బిల్లులు 20,000 కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు, అందిన కాడల్లా టోపీ పెట్టిండు. మొత్తానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను మాకు అప్పచెప్పిండు. ఇన్ని అప్పులు, ఇన్ని తప్పులు చేసి ఇంకా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ వాళ్ళు చేసిన అప్పులను, వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి రోజుకు 18 గంటలు పనిచేసిన సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు సర్పంచులు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు పాపం 35 ఏళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు, వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఎవరైనా నమ్మకంగా ప్రభుత్వం దగ్గర పనిచేసి 35 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు రిజర్వ్ బ్యాంకు నుంచి సరాసరి వాళ్ళ ఖాతాల్లోకి జీతాలు వెళ్ళేది. గత ప్రభుత్వంలో విడతల వారిగా ఇన్స్టాల్మెంట్లు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చినాం. ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం, ఒక్కొక్క వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. ఈరోజు ఉన్న కష్టాలకు
ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే కష్టంగా ఉంది. విద్యార్థులకు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే కష్టంగా ఉన్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని అమలు చేయాలంటే కష్టంగా ఉన్నది. ఆ కష్టాలను ఎదుర్కొంటూనే సరిదిద్దుకుంటూనే ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులోల చేతుల బలి కాకుంటాడు. అప్పులకు మిత్తీలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కావచ్చు, అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు, దాంతోపాటు బోనస్ కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు. ఈ 18 నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే 1,01,728 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ధైర్యంగా పైసకు లెక్క చెప్తా రేపు అసెంబ్లీలో. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి.